హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 1 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్, మరుగుజ్జు గెలాక్సీలో తొలిసారిగా నక్షత్ర జనన ప్రదేశాలను గుర్తించిన తొలి ఉపగ్రహం. మరుగుజ్జు గెలాక్సీలో తొలిసారిగా నక్షత్ర జననం ప్రదేశాలను గుర్తించిన తొలి ఉపగ్రహం మన భారతదేశానికి చెందినటువంటి ఆస్ట్రోనాట్ శాటిలైట్. గుర్తుంచుకోవాలి. భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రోనాట్ శాటిలైట్ అనేటువంటిది ప్రయోగించి మనందరికీ తెలుసు. ఈ శాటిలైట్ ఏం చేసిందంటే కనుక భూమికి దాదాపు 3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఒక మరుగుజ్జు గెలాక్సీలో కొత్తగా నక్షత్ర జనన ప్రదేశాలను కనుగొనింది. ఇంతవరకు ఏ ఉపగ్రహం కూడా ఇలా కనుగొనలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఉపగ్రహమే కనుక్కోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సెకండ్, అమెరికాలోని డెలావర్లో నిర్వహించిన మిస్ ఇండియా డెలావర్ 2022 అందాల పోటీలలో రన్నరప్గా నిలిచిన తెలుగు అమ్మాయి. మళ్ళీ క్వశ్చన్, అమెరికాలోని డెలావర్లో నిర్వహించిన మిస్ ఇండియా డెలావర్ 2022 అందాల పోటీలలో రన్నరప్గా నిలిచిన తెలుగు అమ్మాయి కిరణ్ ప్రీతి. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. వాస్తవంగా ఈ అందాల పోటీలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుగు అమ్మాయి ఇక్కడ రన్నరప్గా నిలిచడం విశేషం కాబట్టి గుర్తుంచుకోవాలి. కిరణ్ ప్రీతి చిత్తూరు. ఈ ఏడాది మనం చూస్తే ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీలు, మిస్ యూనివర్స్ పోటీలు, మిస్ ఇండియా పోటీలు, ఈ 3 గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలలో విన్నర్ వచ్చి కెరోలినా బిలాస్కా, పోలాండ్ దేశానికి చెందిన కెరోలినా బిలాస్కా మిస్ వరల్డ్ విన్నర్. మిస్ యూనివర్స్ విన్నర్ వచ్చి మన భారతదేశానికి చెందినటువంటి పర్సన్ పేరు హర్నాజ్ సంధు ఇండియా. హర్నాజ్ సంధుది ఇండియా. మిస్ ఇండియా పోటీలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మిస్ ఇండియాగా నిలిచింది ఎవరంటే కనుక షినీ శెట్టి, కర్ణాటకకు చెందినటువంటి షినీ శెట్టి. 3 గుర్తుంచుకోవాలి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్సు, మిస్ ఇండియా. థర్డ్, భారతదేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను ఎవరు ప్రారంభించారు? భారతదేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని గాంధీనగర్లో గల గిఫ్ట్ సిటీ అంటే GIFT ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా ఈ అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించడం జరిగిందనమాట. వాస్తవంగా బంగారు దిగుమతిని ఎవరంటే వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే బ్యాంకులు అనుమతించుంటాయో ఆ బ్యాంకులు మాత్రమే బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నమాట. కానీ ఈ విధంగా ఫస్ట్ IIBX అంటే అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్తో ప్రతి మార్కెట్ పార్టిసిపేటర్ కూడా ఇక్కడ నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఫోర్త్, రక్షణ మరియు భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు 2 రోజుల పర్యటనలో భాగంగా జూలై 29, 30 తేదీలలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరనేది గుర్తుంచుకోవాలి. ఆర్మీ చీఫ్ జనరల్గా ఎవరున్నారు ఇప్పుడు అంటే మనోజ్ పాండే. ఆయన ఏ దేశంలో పర్యటించాడు అంటే పర్యటించిన దేశం భూటాన్. భూటాన్ విషయాలు మనం చూస్తే భూటాన్ రాజధాని థింపు. భూటాన్ దేశ కరెన్సీ ఉల్ట్రం. భూటాన్ రాజు జిగ్మేకేసర్ వాంగ్చుక్. భూటాన్ ప్రధాని లోటే సెరింగ్. గుర్తుంచుకోవాలి ప్రధానమంత్రుల పేర్లు, ఎందుకంటే ఇవి మన భారతదేశానికి సరిహద్దు గల దేశాలు కాబట్టి ఇక్కడ అధ్యక్షులు, ప్రధానమంత్రుల పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధాని ఎవరున్నారు భూటాన్లో అంటే కనుక లోటే షేరింగ్ ఉన్నాడు. ఇది మనం పూర్తిగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పర్యటించిన దేశం ఏంటంటే కనుక భూటాన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ 3 కూడా మన దేశ త్రివిధ దళాలు. ఆర్మీ చీఫ్గా ప్రజెంట్ ఎవరున్నారంటే కనుక మనోజ్ పాండే ఉన్నాడు. నేవీ చీఫ్గా ఎవరున్నారంటే కనుక నేవీ చీఫ్ హరికుమార్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్గా ఎవరున్నారంటే కనుక వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్, ఫిఫ్త్, భారతదేశ రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సహాయంను ఎంతకు పెంచారు?
భారతదేశ రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సహాయంను ఎంతకు పెంచారు? 3,000 రూపాయలు. ఇది వరకు 1,000 రూపాయలు ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని 3,000కు పెంచడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 6th, కార్గిల్ యుద్ధ సమయంలో 1999లో గుర్తుపెట్టుకోవాలి. కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1999లో జరిగింది. ద్రాస్ సెక్టార్లోని పాయింట్ 510 అనేది గొప్ప కీలకమైన శిఖరాగ్రం అనమాట. గొప్ప కీలకమైన శిఖరాగ్రం. అయితే పాయింట్ 5140కు ప్రజెంట్ ఏ పేరు పెట్టడం జరిగిందంటే కనుక గన్ హిల్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. గన్ హిల్. కార్గిల్ యుద్ధ సమయంలో 1999లో ద్రాస్ సెక్టార్లోని పాయింట్ 5140 అనేది ఒక కీలకమైన శిఖరాగ్రం. అయితే పాయింట్ 5140కు పెట్టిన పేరు ఏది? గన్ హిల్. గుర్తుంచుకోవాలి. కార్గిల్ విజయ్ దివాస్ ఏ తేదీన జరుపుతారనేది కూడా ఇంపార్టెంట్. జూలై 26. నెక్స్ట్ 7th, పోక్సో చట్టం. పోక్సో యాక్ట్. పోక్సో ఫుల్ ఫామ్ కూడా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ అనమాట. సరే, పోక్సో చట్టం కింద 2020లో 47,221 కేసులు నమోదు కాగా అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం. పోక్సో చట్టం కింద 2020లో 47,221 కేసులు నమోదు కాగా అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఈ చట్టం కింద 6,898 కేసులు నమోదయ్యాయి అన్నమాట. దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు అడ్డుకెట్ట వేసేందుకు 2012లో పోక్సో చట్టంను ఏర్పాటు చేశారు. పోక్సో యాక్ట్ 2012 అని గుర్తుపెట్టుకోవాలి. పోక్సో యాక్ట్ 2012. నెక్స్ట్ 8th, మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్. మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్. తెలుగులో దీన్ని అఖిల భారత జిల్లాల న్యాయ సేవల సంస్థ. అఖిల భారత జిల్లాల న్యాయ సేవల సంస్థ అంటారు. ఈ సమావేశం నిర్వహించిన నగరం ఢిల్లీ. సమావేశం నిర్వహించిన నగరం ఏది? ఢిల్లీ. మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ సమావేశం నిర్వహించిన నగరం ఏదంటే కనుక ఢిల్లీ. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొనడం జరిగింది. కిరణ్ రిజిజు. నెక్స్ట్ 9th క్వశ్చన్, 2022 జూలై 30న కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం దర్శించుకున్నటువంటి నేపాల్ ప్రధాని. 2022 జూలై 30న కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేబా. గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రానికి, మన దేశానికి వచ్చిన ప్రధానమంత్రి కాబట్టి నేపాల్ ప్రధానమంత్రి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉండదు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేబా. అంతేకాదు మన భారతదేశ సరిహద్దు దేశం నేపాల్ కాబట్టి అక్కడ ప్రధానమంత్రి మనం గుర్తుంచుకోవాలి. సరే, నేపాల్ రాజధాని కాట్మాండ్. నేపాల్ కరెన్సీ రూపీ. నేపాల్ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి బండారి. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేబా. ఇక్కడ నేపాల్ భాష నేపాలీ. నేపాల్ భాష ఏదంటే కనుక నేపాలీ. నేపాల్ రాష్ట్ర క్రీడ దండి బియో. హిమాలయాల రాజ్యం అని పిలుస్తారు. నేపాల్లో అత్యధికంగా ఎవరెస్ట్ శిఖరం ఉంటుందన్నమాట. ఎవరెస్ట్ శిఖరం మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏ దేశంలో ప్రాముఖ్యంగా ఉంటుందంటే కనుక నేపాల్లోనే ఉంటుంది. నేపాల్ను హిమాలయాల రాజ్యం అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్, గుర్తుంచు. నెక్స్ట్ 10, బాలికలపై లైంగిక వేధింపులను నియంత్రించడానికి అరవండి, పరుగెత్తండి, చెప్పండి, ఇంగ్లీష్లో సౌట్, రన్, టెల్ అనే అవగాహన కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం. బాలికలపై లైంగిక వేధింపులు నియంత్రించడానికి అరవండి, పరుగెత్తండి, చెప్పండి అనే అవగాహన కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ బాలికలపైన లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కాబట్టి ఒక గొప్ప అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు అరవండి, పరుగెత్తండి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు. నెక్స్ట్ 11, సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను కానీ వ్యక్తులను కానీ
అరికట్టేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సైబర్ డేటా అనలిటికల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న నగరం విజయవాడ. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ఎవరనేది గుర్తుంచుకోవాలి. రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా గొప్ప ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సెంటర్ పేరు సైబర్ డేటా అనలిటికల్ సెంటర్ అన్నమాట. దేనికి ఉపయోగపడుతుంది ఈ సెంటర్ అంటే కనుక సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా వ్యక్తులను అరికట్టేందుకు ఈ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 12 జ్ఞాన్పీఠ్ గ్రహీత సి నారాయణ రెడ్డి. నిన్ననే దీనికి సంబంధించి 91వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సి నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న మనం చూస్తే కనుక సినారే జాతీయ పురస్కారాన్ని ఒరిస్సా రచయిత్రి అయినటువంటి ప్రతిభా రాయ్కి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇది వచ్చి ఇప్పుడు మనం జ్ఞాన్పీఠ్ గ్రహీత సి నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జీవన సాఫల్య జాతీయ స్వర్ణ కంకణ పురస్కారమును అందుకున్నవారు సినిమా నటుడైనటువంటి హీరో బాలకృష్ణకు ఈ సత్కారం చేయడం జరిగింది. జీవన సాఫల్య జాతీయ స్వర్ణ కంకణ పురస్కారం. నెక్స్ట్ 13 అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వంచే ఆమోదం తెలుపబడిన ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంచే ఆమోదం తెలుపబడిన ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంట. కొవ్వాడనే కాకుండా మహారాష్ట్రలోని జైతాపూర్లో, గుజరాత్లోని ఛాయా, బెంగాల్లోని హరిపూర్, మధ్యప్రదేశ్ భీంపూర్లో కూడా ఆమోదించబడ్డాయి. మహారాష్ట్రలోని జైతాపూర్, గుజరాత్లోని ఛాయా, బెంగాల్లోని హరిపూర్, మధ్యప్రదేశ్లోని భీంపూర్లో కూడా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. కొవ్వాడని అస్సలు మర్చిపోకూడదు. మన ఆంధ్రప్రదేశ్లో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటే కొవ్వాడ. భారతదేశంలో కొన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందని అడగచ్చు ఎగ్జామ్లలో. మహారాష్ట్ర తారాపూర్, మహారాష్ట్ర. కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటక. ఇట్లా అణు విద్యుత్ కేంద్రాలు చాలా ఉన్నాయి, అవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 14 తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీచే నిర్మించబడ్డ దేశంలోనే అతిపెద్దదైన 100 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించి జాతికి అంకితం చేసిన వారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. ఇది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చేత నిర్మించబడ్డ దేశంలోనే అతిపెద్దదన్నమాట. 100 మెగావాట్ల సామర్థ్యం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఎవరు దీన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ 15 పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స. దీన్నే సైంటిఫిక్గా వ్యాసెక్టమీ అని పిలుస్తారు. వ్యాసెక్టమీ చేయడంలో తెలంగాణ స్థానం వచ్చేసి సెకండ్ ప్లేస్. అంటే పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో ఫస్ట్ ప్లేస్ ఛత్తీస్గఢ్ ఉందంట. ఫస్ట్ ప్లేస్ ఏ రాష్ట్రం ఉంది అంటే ఛత్తీస్గఢ్ ఉంది. సెకండ్ తెలంగాణ ఉంది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో తొలి మెడల్ సాధించిన భారతీయుడు. మోస్ట్ ఇంపార్టెంట్. రోజు కామన్వెల్త్ క్రీడలు స్టార్ట్ అవుతాయని చెప్పుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయిపోయాయి. ఇందులో మొట్టమొదటి మన భారతదేశానికి చెందినటువంటి పర్సన్ ఎవరు మెడల్ తీసుకొచ్చారు మన భారతదేశానికి అందించారంటే కనుక అతనే సంకేత్ మహదేవ్ సర్కార్. ఇతను సాధించినటువంటి మెడల్ వచ్చేసి సిల్వర్ రజతం. ఇతను ఏ క్రీడకు చెందినవాడు అంటే వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ అన్నమాట. సంకేత్ మహదేవ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఏ విభాగంలో అంటే 55 కేజీల విభాగం, 55 కేజీస్, 55 కేజీల విభాగం. మలేషియాకు చెందినటువంటి మహమ్మద్ వచ్చేసి గోల్డ్ మెడలు, శ్రీలంకకు చెందినటువంటి దిలంగ యోధగే వచ్చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అవసరం లేదు మనకి ఇవి, కానీ మన భారతదేశానికి సాధించిన మొదటి పర్సన్గా. నెక్స్ట్ 17 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం మరియు 3వ మెడల్ సాధించిన ప్లేయర్. అంటే మన భారతదేశానికి ఈ ఏడాది 3వ మెడల్ అందించిన ప్లేయరే కాదు, ఫస్ట్ స్వర్ణాన్ని అందించిన ప్లేయర్ అనమాట. ఎవరంటే కనుక
మీరాబాయి చాను. మీరాబాయి చాను మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఏడాది స్వర్ణం సాధించిన మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే కనుక మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగం. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగం. నెక్స్ట్ 18 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున 2వ పథకం సాధించిన గురురాజ పూజారి ఏ క్రీడకు ఏ విభాగానికి చెందినటువంటి పర్సన్ చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగం. అంటే ఫస్ట్ మెడల్ సాధించింది సంకేత్ మహదేవ్. సెకండ్ మెడల్ సాధించింది ఈ ఏడాది ఎవరంటే కనుక గురురాజ పూజారి. థర్డ్ మెడల్ సాధించింది ఎవరంటే కనుక మీరాబాయి చాను. అన్ని మెడల్స్ కూడా చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఇంకా ముందు ఎవరెవరికి ఏ మెడల్స్ వస్తాయో కూడా మనం చూద్దాం. ఓకేనా, రైట్. సెకండ్ మెడల్ అన్నమాట వెయిట్ లిఫ్టింగ్లో గురురాజ పూజారి సాధించడం జరిగింది 60 కేజీలు. ఇతను సాధించిన మెడల్ వచ్చేసి కాంస్యం, బ్రాంజ్ మెడల్ అనమాట. బ్రాంజ్. ఫస్ట్ సాధించిన పర్సన్ ఏమో సిల్వరు, సెకండ్ సాధించిన పర్సన్ కాంస్యము, థర్డ్ సాధించిన పర్సన్ వచ్చేసి గోల్డ్. నెక్స్ట్ 19 అండర్ 17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 55 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన రెజ్లర్. అండర్ 17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 55 కేజీల విభాగంలో స్వర్ణం అంటున్నాం కాబట్టి ఇంపార్టెంట్. గోల్డ్ మెడల్ సాధించిన మన దేశానికి చెందిన రెజ్లర్ ఎవరంటే కనుక సూరజ్. తన అజర్బైజాన్కు చెందిన ఫారిమ్ ముస్తాఫయేవ్ను ఓడించాడు. అజర్బైజాన్కు చెందిన ఫారిమ్ ముస్తాఫయేవ్ను ఓడించడం జరిగింది. నెక్స్ట్ 20 డేవిస్ కప్లో 100 మ్యాచ్లు ఆడిన తొలి టెన్నిస్ ప్లేయర్గా రికార్డులో నిలిచిన ప్లేయర్. డేవిస్ కప్లో 100 మ్యాచ్లు ఆడిన తొలి టెన్నిస్ ప్లేయర్గా రికార్డులో నిలిచిన ప్లేయర్ శాన్ మారినోకు చెందిన డొమినికో వికిని. నిన్ననే డొమినికో వికిని గురించి కూడా ఒక అంశం తెలుసుకున్నాం మనం. అంశం ఏంటంటే కనుక ఎక్కువ వయసులో డేవిస్ కప్ విన్నర్ అయినటువంటి పర్సన్గా కూడా మనం డొమినికో వికినీని తెలుసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఏంటి, ఏకంగా 100 మ్యాచ్లు డేవిస్ కప్ ఆడినటువంటి టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. శాన్ మారినో దేశానికి చెందినటువంటి డొమినికో వికిని. ఇది ఇంపార్టెంట్. ఇవ్వండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్గా ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ పోతే రానున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్స్, అదేవిధంగా మనకు జూనియర్ లెక్చరర్స్, డిఎల్ కావచ్చు, అదేవిధంగా మనకు నెక్స్ట్ రాబోయేటువంటి డిఎస్సిలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎస్ఎస్సి, రైల్వేస్, ఇట్లా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా ముఖ్యంగా జాబ్ తేవడంలో కీలక పాత్ర పోషించేటువంటివి కరెంట్ అఫైర్స్. కాబట్టి ఎప్పటికప్పుడు మనం వీటిని బాగా తెలుసుకుంటూ రావాలి. చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ బాగా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.